యాజ్ పర్ ద ఆడియన్స్ లాస్ట్ 10 minutes ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో సినిమా ఏదైతే ఆడియన్స్ కూర్చోవాలో అదే లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంటెంట్ అనవసరం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత సార్? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే 1.75 ఇస్తాను. గీతాంజలి మళ్ళీ వచ్చింది. మరి గీతాంజలి భయపెట్టిందా? కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. క్లైమాక్స్ బాగుండుంటే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ బాగా డిసప్పాయింట్ చేశారు. సింపుల్గా అవగొట్టేశారు. రావు రమేష్ గారి ఆత్మని తీసుకురావడము, మళ్ళీ అంజలి గారి ఆత్మని తీసుకురావడము అండ్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి క్లైమాక్స్లో. అది క్లియర్గా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes వరకు కూడా చాలా బాగుంది. ఆ లాస్ట్ 10 minutes ఎఫెక్ట్ పడిపోతుంది. సునీల్ గారు కూడా ఉన్నారు, అలీ గారు కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టరేషన్ ఎంతవరకు? ఎవరికి వాళ్ళు 100% మళ్ళీ మనకి వింటేజ్ సునీల్ గారు అనమాట. అప్పట్లో ఆయన కామెడీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఆయన కామెడీ చాలా బాగుంది. శకలక్ శంకర్ గారి కామెడీ బాగుంది, సత్య గారి కామెడీ బాగుంది. తరోగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం సినిమా అంతా. ఆ లాస్ట్ 10 minutes కరెక్ట్ ఎండింగ్ ఇచ్చి ఇంకా ప్రాపర్గా వేరే క్లైమాక్స్ ఏదన్నా తీసుంటే బాగుండేది అనిపించింది. పార్ట్ 2 కన్నా బాగుందా సార్? లేదు, పార్ట్ 1 అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇదే బాగుంది, పార్ట్ 2 బాగుంది. బట్ క్లైమాక్స్ ఎఫెక్ట్ అవుతుంది సినిమాకి అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు. చాలా బాగా అద్దంలో పెట్టి చంపడం నచ్చలేదా? అద్దంలో పెట్టి చంపడం అనేది కాదు, అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అంటే 3 ఆత్మలు బిల్డింగ్లో ఉన్నాయి, వాటితో ఇంకేదన్నా చేస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే అంత మంచి ఆర్టిస్టులు వాళ్ళు. సో వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయలేదు అనిపించింది. సాయి కుమార్ గారి తమ్ముడు ఆయన రవిశంకర్ గారు మనందరికీ తెలుసు ఆయన ఎంత మంచి క్యారెక్టర్లు చేశారో. ఇంకా ఏదన్నా ఆయన త్రూ ఏదన్నా జరగచ్చేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసా, అది మిస్ అయింది. ఆ క్లైమాక్స్ అండ్ రవికృష్ణ గారి క్యారెక్టర్ని కూడా నాకు ఎండింగ్లో ప్రాపర్గా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ మిగతా ఇద్దరు కూడా మన శకలక్ శంకర్ గారిది అండ్ వన్ మోర్ క్యారెక్టర్ కొంతమంది ఈ కామెడీ మాకు నవ్వు రాలేదు భయ్యా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? నవ్వు రాలేదు అన్నవాళ్ళు అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నవ్వు అయితే వచ్చింది, ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది. బట్ ఈ క్యారెక్టర్స్ కొన్ని మిస్ అవుతున్నాయి. ఈ సత్యన్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, శకలక్ శంకర్ గారి క్యారెక్టర్ కానీ, ఎండింగ్ వాళ్ళది ఏంటి అనేది ఇంకో ఒక పక్కన బ్లాక్ లాగా వేసి వాళ్ళది ఏమైనా క్లైమాక్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే రవికృష్ణ గారి క్యారెక్టర్ని ఆ తర్వాత ఆపేశారు. అండ్ హీరోయిన్ కూడా డౌట్ రాలేదు ఎక్కడ ఆయన క్యారెక్టర్ ఏమైంది ఏంటి అని. సో అలాంటి కొన్ని ఇన్కంప్లీట్ సీన్స్ చాలా ఉండిపోయాయి. అవి ప్రాపర్గా ఎండింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంజలి గారికి హిట్ పడింది, కానీ గీతాంజలి పార్ట్ 1 అంత హిట్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటే లేదు, నాకైతే ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చేసారు. నక్షత్రాల్లో కలిసిపోయారు. ఆ నక్షత్రం అయిపోయారు కాబట్టి నాకు తెలిసి 50th మూవీ షీ ఈజ్ ఎ స్టార్. బట్ యాజ్ పర్ ద ఆడియన్స్ లాస్ట్ 10 minutes ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో సినిమా ఏదైతే ఆడియన్స్ కూర్చోవాలో అదే లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంటెంట్ అనవసరం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత సార్? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే 1.75 ఇస్తాను.